కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో రాజకీయం పతాక స్థాయికి చేరిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య ఇంటికి వెళ్లారు డీకే శివకుమార్. డీకేను బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు ఆహ్వానించారు సిద్ధరామయ్య. ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇటు సిద్ధరామయ్య సీఎం కానీ లేకపోతే డీకే శివకుమార్ కానీ తమదైన శైలిలో తమ పావులు కదుపుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఈసారి డీకే కూడా ఏమాత్రం తగ్గను అన్నట్టుగా కూడా ముందుకు వెళుతున్నారు. మరి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం కొట్లాట గత వారం రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 2.5 సంవత్సరాలు ముగిసింది కనుక తనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని డీకే శివకుమార్ అధిష్టానం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు. తన మద్దతు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో ఆయన మాట్లాడిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ అంశం యొక్క సీరియస్నెస్ ను గమనించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి మధ్య కొంత కాంప్రమైజింగ్ ఫార్ములా కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ ను ఆహ్వానించారు. సో ఆయన ఇంట్లో ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతుంది. సో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ద్వారా ఇద్దరు నాయకుల మధ్య కొంత సయోధ్య తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి ఇద్దరు అధిష్టానం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు బయటికి రావడంతో అది ప్రభుత్వం పైన పార్టీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. అలాగే ప్రజల్లో చులకన భావన ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో దిద్దుబాటు చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం శ్రీకారం చుట్టింది. సో ఇద్దరు నాయకులు కూడా ఒకే తాటిపై ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానం మాట కట్టుబడి ఉన్నారనేటువంటి అంశాన్ని బయటికి చెప్పే క్రమంలో భాగంగా సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ ను ఆహ్వానించాలని ఆదేశించారు. సో ఆ నేపథ్యంలో సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సో ప్రస్తుతానికి ఆ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ సమావేశం ఎజెండా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అధిష్టానం సూచించినట్టు తెలిసింది. అయితే దానికోసం కొంత సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. హడావుడిగా వెంటనే రేపే ఆయన రాజీనామా చేసి ఎల్లుండి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించడం కాకుండా కొంత 4-5 నెలల సమయం తీసుకొని ఆ తర్వాత స్మూత్ గా ఈ అధికార మార్పిడి ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా జరిగే విధంగా సహకరించాలని అధిష్టానం కూడా సిద్ధరామయ్యకు నచ్చజెప్పినట్టు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే సిద్ధరామయ్య కూడా డీకే శివకుమార్ ను ఇంటికి ఆహ్వానించారు. ప్రస్తుతం వారిద్దరు కూడా ఆ సమావేశం కొనసాగుతుంది. బహుశా వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో దీనికి సంబంధించినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ అధికార మార్పిడి ప్రక్రియ, ఈ పవర్ ట్రాన్సిషన్ అనేది స్మూత్ గా జరగాల్సినటువంటి అవసరం ఉందని అధిష్టానం భావిస్తుంది. బయటపడి కొట్లాడుకుంటే అది ప్రజల లోపల ఇటు కర్ణాటక ప్రభుత్వంలో కూడా అది నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అధికార మార్పిడి ప్రక్రియను స్మూత్ గా చేసేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. వెంకటేష్, అంటే మొన్న సిద్ధరామయ్య కూడా ఎమ్మెల్యేల బలాబలాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఈయన కామ్గా ఉన్నా కూడా ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకవేళ ఉంటే అధిష్టానం నుంచి ఎలా రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా 2 వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా పరస్పర ప్రకటనలు గుప్పిస్తున్నారు. తనకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని డీకే శివకుమార్ చెప్తుండగా, గతంలో సిద్ధరామయ్య పాపులర్ లీడర్ గా ఉన్న దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఆయననే 5 ఏళ్లు కొనసాగించాలని సిద్ధరామయ్య వర్గ ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు. కానీ వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చివరికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా అధిష్టానం ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తుందని మనం విషయాన్ని వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికి మార్చి-ఏప్రిల్ లో పవర్ ట్రాన్సిషన్ చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో చివరి వరకు సిద్ధరామయ్య దానికి కట్టుబడి ఉంటారా, లేకుంటే చివరి నిమిషంలో ఆయన ఏమైనా ప్లేట్ ఫిరాయిస్తారనేది మనం వేచి చూడాలి. గతంలో మనం చూసాం, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిగా చేయాలని అధిష్టానం ప్రయత్నించినప్పటికీ అది సఫలం కాలేదు. సో ఇది చివరి నిమిషం వరకు కొంత సస్పెన్స్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.